రోజు జరిగే మా రైస్ విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. కొంచెం మీ సపోర్ట్ ఉంటుంది, ముందుకు వెళ్తా. మీరు నాకు కొంచెం సపోర్ట్ ఇస్తూ జరిగే మా రైస్ విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అయితే మేము షూటింగ్ చేస్తున్నాం. ఆ షూటింగ్లో జరిగే విషయాన్ని మీకు చూపిస్తా. ఏం జరుగుతుందో చూడండి. ఫస్ట్ పని ఇదే కదా షూటింగ్ రైస్ పెడతాడు. ఒక బోల్ని ఇద్దరు తోతాడు. మనోడు కొంచెం నీట్గా అవుతాడు. ఆ నమ్మకం లేక మనోడు తోతాడు. ఏం లేదు మళ్ళీసారి చెప్పద్దు అన్నట్టు కూడా చెప్తాడు. లంగా ఏం కూరయాలా? పప్పు టమాటా కన్నాయి కదా. షూటింగ్ మధ్యాహ్నం లంచ్కి ప్లస్ ఇప్పటికి అన్నమాట. ఇది కూరగాయలు మా కిచెన్ ఇది. షూటింగ్ పోతాను. పొద్దున మొహం కడుక్కొని జాబ్ చేయొచ్చు కదా బ్రో అంటే మొహం ఎడిటింగ్ లో అడుగు బ్రో అన్నాడు. రాత అప్లోడ్ కదా. అయితే ఇవాళ షూటింగ్ అనమాట స్టార్ట్ అయింది. వెళ్ళగా పోతూనే ఉండాలి ఇక. దీపకళ వస్తాను కదా. దీపకళ క్యారెక్టర్ లేకుండా క్యారెక్టర్ ఇస్తాను. దీపకళ క్యారెక్టర్ లేదు. నేను చేయను కానీ షార్ట్ కట్ జరుగుతుంటే రాముని గారు ఇంటితో రాముని గారి ఇంటితో ఈయన దాచిపెడుతుంది. ఈయన దాచిపెట్టినాక రాముని గారి వెళ్తాను మాట్లాడుతానంటే సేమ్ అన్నయ్య అదే కన్వర్సేషన్. అటొకరు ఇటొకరు ఫ్రేమ్ తిరిగా సెట్ చేసుకుని ఫ్రేమ్ సెట్ చేద్దాం. సెట్ చేసినాక లాస్ట్కు రాముని గారు కిస్సు అది ఇది అడుగుతాడు. కళ్ళగద్దలు అని చెప్పేసి అన్నాక అప్పుడు ఎవరన్నా నేను ఉమేష్ అన్న ఎంట్రీ ఇస్తాం. ఉమేష్ అన్న ఎవరైనా ఎంట్రీ ఇచ్చినాక ఎవరంటే మా అన్నయ్య మీద సై వేసి చెప్తాయి. అన్న అవునా మా అన్నయ్య దగ్గర నువ్వు కూడా కళ్ళగద్దలు ఉంటే ఆట ఆడదామని చెప్పేసి ఉమేష్ కడతాడు. తర్వాత నేను వస్తాను, నాకు కడతాడు. ముగ్గురికి కట్టుకున్నా సీన్ అవుతాను. ఇంకా సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటా అది చూసుకుంటా. అది దొరుకుతుంది మస్తుంటుంది. ఇదేరా అదే బెటర్. ఇదే కానీ అన్న ఏం చేస్తాను అన్న? ఏం చేస్తాను? రీల్స్ చూస్తాను. షూట్కి వచ్చినా రీల్స్కి వచ్చినా? షూట్ అయినా రీల్స్ చూస్తాను. కంటెంట్ ఇప్పుడు అదే. అవునా? సరే ఇబ్బంది పడతాయి. ఇంకో రీల్ ఇస్తా. మా చెల్లె డ్యాన్స్ ఇస్తుంది. మా చెల్లె డ్యాన్స్ ఇస్తాను. రెడీ? ఎవరు పిలిచినా కూడా నాకు ఎక్కడో అనిపిస్తుంది. నువ్వు పిలుస్తారే మస్తు సంబరం అవుతుంది. అది స్లేస్ అంట. ఏంటి బ్రో నువ్వు అనుకున్నావా? మరి మా రూమ్ లో కొంచెం తాయి మర్చిపోతే వేసుకుందాం. ఓకే అన్నప్పుడు మాట్లాడేటప్పుడు లాలేదు. మాట్లాడేటప్పుడు అన్న ఇప్పటికీ 3 టేకులే అన్న. 3 అయ్యాయి బ్రో. ఒక్కడే అమ్మతుడు బొత్తు కుక్కలు ఎక్కుండేటోడి అతుక్కు చేసి నేను రాదు. ఓకేనా?
అది ఇంకో కాడ క్లోజ్ చేద్దాం దాన్ని చెడి ఇక్కడ వరకు ఫీలింగ్ ఓకేనా అన్న చూడు ఇప్పుడు కాదు అన్న నువ్వు నా జీవితంలో సెట్ చేసి ఒక సీన్ సెట్ చేయను ఏం చేస్తాను నువ్వు ఎందుకు వచ్చినావు ఇంకా డ్యూటీ రమ్మని పడుకున్నావా ఇగో నువ్వేం చేస్తాను నువ్వేం చేస్తావు గురక గురక దా అందుకే వచ్చిన ఏంటి అది ఏమిటిరా వచ్చే సీన్ అని చెప్పు షార్ట్ వాళ్ళు పెట్టాను అది ఏదో షార్ట్ ఎక్కడ ఇప్పుడు మీనింగ్ మార్చారు కదా కేక్ మీనింగ్ మార్చారు మీనింగ్ మార్చారు నువ్వు షూటింగ్ వచ్చినావు పండుకొని వచ్చినావు ఏం చేసినావురా అన్న యాక్టింగ్ చేసినాను సింగిల్ టైం వస్తుందేమో తీసుకోలేదు మళ్ళీ తీసుకుంటాను మళ్ళీ పదవి బాగున్నాయన్న నువ్వు రాయమో వన్ టూ తీసి మళ్ళీ 20 అనుకుంటాను షూట్కి వచ్చినావు పనుకొని అప్పుడు అయినా అంటారు ఇప్పుడు నువ్వు అంటావు సిమెంట్ రేకులు వీటి మీద కొట్టుకుంటే దెబ్బ తాకుతుందా? అన్న ట్యూబ్ లైట్ బాగా కొట్టుకున్నాడు ఆఫ్టర్ కొట్టించుకుంటా అదే కొట్టించుకుంటే దెబ్బ తాకుతుందా అంటాను. తాకుతా తాకపోతే నీకు ఎందుకు ఇక ఉంటది కదా సీను కొట్టించుకుంటా అయిపోయి నీకు ఎందుకు అవన్నీ ఫస్ట్ సిద్ధతం కొడదాం చిరకావద్దు తర్వాత కొట్టుకో సెట్ నేను కర్రగానే ఉంటది ఉమేష్ నిజంగా నేను కర్రగానే ఉంటాను నేను కర్రగా ఒకటి కర్రగత్తాను అసలు యాక్టర్ లేదు కదా ఎవరు యాక్టర్ రామన్ ఖాన్ మీదే డైలాగ్ ఓకే కొంచెమన్నా ఉన్నా బ్రో దాంట్లో వీడియోలు ఇస్తాను కానీ ఉమేష్ నీకే మా బేబీ మంచిగా ఇంకెవరు లేదు కదా మనము దాగుముత ఆట ఆడదాం పా రాశిగా రాయకుంటుంది పెట్టు ఉమేష్ మంచి డైలాగ్ వచ్చింది క్లోజ్ అయ్యా ఉమేష్ మీకు వినిపిస్తాను బుమరాంగ్ బొమ్మరింగ్ వీడియో బుమరాంగ్ బ్లాగ్ నువ్వు వస్తావు బంగు ఏం చేస్తాను ఇంట్లో ఎవరు లేరు కదా ఎవరు వేసుకున్నావా ఎంట్రీగా ఎంటర్ అయింది ఆల్రెడీ ఫ్రేమ్ అవుట్ మన ఇక్కడ డైరెక్ట్ చెప్పి ఫ్రేమ్ అవుట్ అవుతావు ఎవరు మాట్లాడుకుంటావు కుక్క పిల్ల అంటే ఎవరు సైలెంట్ అందరూ సైలెంట్ గా ఉంటాం కదా అర్థమైందా ఉన్నప్పుడు కుక్క పిల్ల అంటది అందుకే నువ్వు ఆగుడుతోనే నువ్వు నిన్ను కుక్క పిల్ల అనుకుంటావు నువ్వు కుక్క పిల్ల రెడీ యాక్షన్ మెల్ల ఫోటో ఓకే రెడీ ఉమేష్ సీన్ జరిగింది దానివల్ల పట్టుకొని ఉన్నామా ఊకే ఫోన్ నువ్వు ఇక షూ చేస్తాను నువ్వు ఫోన్ ఇస్తాను హీరోనే కదా మనం ముగ్గురం చూసుకుంటాం కదా కెమెరా లేచుడు కాదు కానీ కెమెరా లేపుతాం డైరెక్ట్
బెటర్ అంతేనా